కొన్ని రోజుల తర్వాత మా నాన్నకు కూడా మళ్ళీ పిలిచిండు. ఎక్కడని అంటే హైదరాబాద్ లో పిలిచిండు. హైదరాబాద్ లో పిలిచిన తర్వాత పెదనాన్న ఇట్లా అట్లా ఉంటది, నువ్వు తండల మీరు నాయక్ కదా అంటే, మా బంజారాలో మేము నాయక్ అనే ఉంటాం, మీ బంజారాలో మీ నాయక్ ఉన్నారు కదా అంటే, మీ నాయక్ మీ ఊర్లో ఎంత ఉన్నారో నాకు తెలియదు, నా కాడ వచ్చినావు కదా, నా కాడ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఉంటావో నీకే తెలుసు, అది నీకే తెలుస్తుంది పెదనాన్న. నువ్వైతే ప్రజెంట్ ఒక 5-6 లక్షలు చేయి పెదనాన్న, తర్వాత నేను నీకు వడ్డీ రూపంగా నేను ఇస్తా, నీకు ఎప్పుడు కావాలా, నువ్వు ఎప్పుడైనా ఫ్లాట్ కొంటావా, నేను భూమి కొంటావా, లేకుంటే రమేష్ ఎప్పుడు నేను పెళ్లి అవుతుందా ఆ టైం నేను పైసలు ఇచ్చేస్తా అని అన్నాడు. ఇక్కడ చూసారు కదా, ఈ నేపథ్యంలో రమేష్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి 10 లక్షలు ముందు తీసుకున్నాడు. 5 రూపాయల వడ్డీకి మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తిరిగి ఇస్తామని చెప్పి కూడా ఆల్రెడీ ఇతను రమావత్ మధు ఇంటిమేట్ చేశాడు. తర్వాత ఇతను ఉద్యోగం కోసం ఇక్కడ ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. కానీ రమావత్ మధు పిలిచి ఇతనికి 25,000 రూపాయలు జీతం ఇస్తాను, నువ్వు నా దగ్గరే పని చేయని చెప్తే అకౌంట్స్ చూసుకునేవాడు. డబ్బులు బల్క్ గా వచ్చేవి. తర్వాత శివాకి డబ్బులు ఎలా ఇచ్చారో ఆ పాయింట్కి వెళ్దాం డైరెక్ట్ గా. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మంగళక్క వచ్చింది. మంగళక్క వస్తే అది ఏ టైంకి వచ్చింది, నేను ఆఫీస్ మొత్తం బంద్ చేసిన, నేను 6 గంటలకే క్లోజ్ చేసా ఆఫీస్ క్లోజ్ చేసిన తర్వాత నేను రూమ్ పోయిన తర్వాత ఫోన్ చేసిండు, అరే రమేష్ ఇక్కడ వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయని అన్నాడు. చేసి అంతలే మంగళక్క వచ్చింది. అక్క వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు అక్కతోటి పాటు. ఈయన శివ ఉండు, అక్క ఉంది, ఇంకోటి అంటే ఈయన మధు కూడా ఉండు. ఈ 3-4 ఉంటే నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత కథ నువ్వు వెళ్ళిపోరా అని అన్నాడు. రూమ్ పోయి నేను పడుకున్న తర్వాత వాళ్ళు ఏ టైంకి వెళ్ళిపోయినా కూడా నాకు తెలియదు. మళ్ళీ చూడండి, ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు మంగ్లీ వచ్చేది